సాధారణంగా భారత్ జట్టులో చోటు సంపాదించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. యువ ఆటగాళ్లు సాధారణంగా దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణిస్తే తప్ప భారత జాతీయ జట్టులో చోటు దక్కడం చాలా కష్టం. ఇలా సుదీర్ఘకాలం దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నప్పటికీ జాతీయ జట్టు నుంచి పిలుపు అందని క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు జాతీయ జట్టులో ఆడే అవకాశాన్ని సునాయాసంగా దక్కించుకున్న ఆటగాళ్లు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. కానీ ఇప్పటి తరం ఆటగాళ్లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఇషాన్ కిషన్ పై బీసీసీఐ సీరియస్ అవ్వడం, ఆ తర్వాత బీసీసీఐ దెబ్బకు దిగొచ్చి ఇప్పుడు ద్రావిడ్ చెప్పింది చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలకు వెళితే ఇషాన్ కిషన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తా చాటుకుని భారత్ జట్టులో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకునే దిశగా చాలా వరకు ముందడుగు వేశాడు. వ్యక్తిగత కారణాలు చెప్పి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ఉన్నట్టుండి భారతదేశానికి బయలుదేరాడు. కానీ ఆ తర్వాత జట్టుకు అందుబాటులో ఉన్నాను అని చెప్పలేదు. దీంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ మీడియాతో మాట్లాడుతూ ఏదైనా కారణాలతో జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావాలంటే ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్లో రాణించాల్సిందే అని కరాఖండిగా చెప్పాడు. బీసీసీఐ కూడా ఇదే విషయాన్ని చెబుతూ జట్టుకు దూరమైన ఆటగాళ్లు ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడితేనే తిరిగి జట్టులోకి వస్తారని, ఎన్సీఏ లేదా జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లకు ఇది మినహాయింపు అని రూల్ కూడా పాస్ చేసింది. మొన్నటి వరకు ద్రావిడ్ సూచనను పెడచెవిన పెట్టి ఐపీఎల్ కి సన్నద్దమవుతూ రంజీల్లో ఆడని ఇషాన్ కిషన్ బీసీసీఐ కొత్త రూల్ దెబ్బకు దిగొచ్చాడు. తన స్థానం ప్రమాదంలో పడిందన్న విషయాన్ని పసిగట్టిన ఇషాన్ కిషన్ వెంటనే డిఫెన్స్ లో పడ్డాడు. బీసీసీఐ ఈ రూల్ పాస్ చేసిన కొద్ది గంటల్లోనే ఇషాన్ కిషన్ సన్నిహితుల్లో ఒకరు అతడి మనసులో మాట బయటపెట్టారు. త్వరలో జరగబోతున్న డీవై పాటిల్ టోర్నమెంట్ లో ఇషాన్ కిషన్ పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. బీసీసీఐ తెలిపినట్లుగానే దేశవాళీ క్రికెట్లో రాణించిన తర్వాతే జాతీయ జట్టులోకి వచ్చే ప్రయత్నం చేస్తాడని తెలిపాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.